శ్రీగురుభ్యో నమః జగద్గురుభ్యో నమః. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని గీతాచార్యుల వాక్యం. రామకృష్ణాది అవతారములు భౌతికంగా అధర్మం ప్రబలి జనులు దుర్మార్గమైనటువంటి స్వభావం ఉన్నప్పుడు వాళ్ళని శిక్షించడానికి ఏర్పడినవి రామకృష్ణాది అవతారం. వ్యాస శంకర అవతారములు వీటిని జ్ఞానావతారములు అంటారు. సాక్షాత్తు కైలాసవాస అయినటువంటి పరమేశ్వరుడే శంకర భగవత్పాదాచార్యులుగా ఆవిర్భవించారు, వారి యొక్క అవతారమే అని మనకు వేదం కూడా ప్రమాణంగా తెలియజేస్తారు. అంటే వారు ఈ జ్ఞానావతారం ఎందుకు అంటే జనాలు అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో, సనాతన ధర్మం అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్న సమయంలో ఈ సనాతన ధర్మాన్ని కాపాడటానికి వారు శంకర భగవత్పాదులుగా ఆ పరమేశ్వరుడే ఆవిర్భవించారు. నమః కపర్దినే చవ్యుక్తకేశాయ చ అని మనకు నమ్మకంలోనే కనిపిస్తుంది. పరమేశ్వరుడు యొక్క అవతారాలలో కపర్ది అని అంటే జటాజూటాలతో ఉండేటువంటి వాడని, ఆయనే కాదయ్యా వ్యుక్తకేశ, శిరస్సు మీద ఎటువంటి కేశములు లేకుండా ఒక వస్త్రాన్ని ధరించేటువంటి సన్యాసి రూపంలో కూడా ఆయన ఉంటాడు, అదొక అవతారము అని. అదే సాక్షాత్తు శంకర భగవత్పాదాచార్యులు వారు. వారి యొక్క గొప్పతనం చాలా అద్భుతమైనటువంటిది. ఆదియాంబ శివగురువులకి కేరళ ప్రాంతంలోని కాలటీలో వారు జన్మించారు. 5వ సంవత్సరంలోనే వారికి ఉపనయనం జరిగింది. వారి యొక్క మేధాశక్తి ఎంత గొప్పది అంటే ఎంతో గొప్పగా చూస్తారు. 8 వర్షే చతుర్వేది, 12 సర్వశాస్త్రవిత్, 16 కృతవాన్ భాష్యం, 32 మునిరభ్యగాత్. 8వ సంవత్సరానికల్లా వారు 4 వేదాలను కూడా ఆపోసన పట్టారు. 12 సంవత్సరాలు వచ్చేటప్పటికల్లా సకల శాస్త్రాలు అధ్యయనం చేశారు. 16వ సంవత్సరంలోనే వారు బ్రహ్మసూత్రాలు భాష్యాలు రాశారు. ఉపనిషద్ భాష్యం, బ్రహ్మసూత్ర భాష్యం, గీతా భాష్యం, ప్రస్థానత్రయం రాశారు. తరువాత ఈ అఖండ భారతం అంతా కూడా 3 సార్లు పర్యటించి 32వ సంవత్సరంలో వారు ప్రతి కైలాసానికి చేరారు అని మనకు ఆ శ్లోకం ద్వారా తెలుస్తోంది. వారి సమయం చాలా స్వల్పకాలమే వారు ఉన్నప్పటికీ సుమారుగా ఎక్కువ మంది అభిప్రాయం ప్రకారంగా 2500 సంవత్సరాలకి పూర్వమే వారు జన్మించినట్టుగా మనకు తెలుస్తోంది. ఈ రోజుకు కూడా వారి ప్రభావం వల్ల మనం దైవారాధన మనం చేసుకోగలుగుతున్నాం. వారే కనుక 2500 సంవత్సరాల క్రితం ఉద్భవించకపోయి ఉంటే మనకు ఈ రాముడు, కృష్ణుడు, ఈశ్వరుడు ఇటువంటి దేవతలను ఆరాధించేటువంటి పరిస్థితి ఉండేది కాదు. వారు వచ్చి మన వైదిక ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కూడా వారు నిలబెట్టారు. వారి యొక్క అనుగ్రహంతో ఈరోజు మనందరం కూడా దైవారాధన చేసుకుంటూ ఉన్నంతలో సుఖంగా మనం ఉన్నాము. ఇక్కడ మనకు వారి అవతారం విషయంలో అనేక పురాణాల్లో కూడా కనిపిస్తోంది. చతుర్భి సహ శిష్యైస్తూ శంకర అవతరిష్యతి అని భవిష్యత్ పురాణంలో కూడా కనిపిస్తోంది. ఇంకా వేరే పురాణాల్లో కూడా మనకు కనిపిస్తోంది. అలాగే వారి గురించి తలుచుకుంటే చాలు మనం మహాపాపాలను కూడా తొలగిపోతాయి అని ఈ మాట మనం అనుకోవడం కాదు, సాక్షాత్తు విద్యారణ్య స్వామి వారు, మాధవ విద్యారణ్య స్వామి వేదాలకు భాష్యం రాసి అపర శంకర అవతారులుగా వారు చూస్తారు. వారు చెప్పుకున్నారు శంకర విజయం రాస్తూ, ధన్యం మన్య వివేక శూన్య సుజనం మన్యాబ్ధి కన్యా నటీ నృత్యోన్మత్త నరాధమాధమ కథా సమ్మర్ధ దుష్కర్దమై దిగ్ధాన్మే గిర మధ్య శంకర గురు క్రీడా సముద్యశ పారావార సముచ్చల జలఝరై సంక్షాళగామి స్ఫుటం అని వారు చెప్పుకున్నారు. ఇంతకు ముందర కొంతమంది మహారాజుల గురించి నేను మాట్లాడవలసి ఉండవచ్చు. వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఆ మహారాజులు? వాళ్ళంటే ధన్యం మన్య, వాళ్ళే
చాలా గొప్పవాళ్ళుగా ధన్యులైనట్టుగా వాళ్ళే భావించుకుంటూ ఉంటారు. వాళ్ళే చాలా గొప్పవాళ్ళుగా వాళ్ళే భావించుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఆ లక్ష్మీదేవి ఇంట్లో తాండవం చేస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇంకా వేరే ఇబ్బందులు ఏమి తెలియవు. అంతా వాళ్ళదే చాలా బాగా జరుగుతున్నట్టుగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. అటువంటి నరాధముల కథలను గురించి ఇంత మొదట నేను మాట్లాడుంటానేమో. ఈ రోజున శంకర భగవత్పాదాచార్యుల యొక్క విజయాన్ని, వారి యొక్క జీవిత చరిత్ర గురించి నేను రాయటం వల్ల నా నాలికకి ఇంత ముందర ఏదైనా బురద అంటూ ఉంటే అదంతా కూడా ఈ శంకర భగవత్పాదాచార్యుల చరిత్ర అనేటువంటి ఆ ఉదకాలతో నేను కడుక్కుంటున్నాను అన్నట్టుగా వారు ఆ భావన చెప్పారు. ఈ రోజున చాలా అద్భుతమైన పర్వదినం, శంకర జయంతి, వైశాఖ శుద్ధ పంచమి. ఇటువంటి రోజున ఆ శంకర భగవత్పాదాచార్యుల గురించి మనం పంచుకోవటం, వారిని పూజించటం, ఇవన్నీ కూడా మనకు శ్రేయస్ప్రదమని మన పెద్దలందరూ కూడా చెబుతూ ఉంటారు. అటువంటి భాగ్యాన్ని మనం పొందుతున్నాము. ఇంకా జన్మల్లో కూడా మనకు ఇటువంటి భాగ్యమే కలగాలి అని చెబుతూ, శాస్త్రం శారీరమీమాంస దేవస్తు పరమేశ్వర ఆచార్య శంకరాచార్య సంతు మే జన్మజన్మని. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర.